మేడం ఇప్పుడు ఈ మొత్తం ఈ గత 2 రోజుల నుంచి నాగబాబు వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గతంలో నేను నాస్తికుడిని అని చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమో నేనొక సనాతని హిందువు అని చెప్పుకుంటున్నారు. అసలేంటి గతంలో ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? నాస్తికుడా, ఆస్తికుడా అన్నది ఏదో ఒకదానికి కన్ఫర్మ్ అయ్యి ఉండాలి గదా! ఇప్పుడు కొత్తగా ఆయన వ్యాఖ్యలు అందుకే బహుశా వైరల్ అవుతున్నట్టున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఆయన చెప్తున్న స్టాండ్ సూపర్‌గా ఉంది. చాలా బావుంది. దేవుడి మీద, ధర్మం మీద నమ్మకం అంటూ. కానీ గతంలో పెట్టింది ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు సార్. అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఒకే స్టాండర్డ్ మీద ఉండాలి. ధర్మాన్ని నమ్ముతున్నామా? నమ్మట్లేదా? దేవుడిని ఏదో ఒకటి. అవును. గౌరవిస్తున్నామా? సో, హ్మ్. ఇలా స్టాండర్డ్స్ అప్పుడు మాటకి, ఇప్పుడు మాటకి పొంతన లేకపోవడం వల్ల ఇప్పుడు చక్కటి పదాలు ఆయన వాడుతుంటే, అప్పుడు హ్మ్. దేవుడంటేనే నాకు నమ్మకం లేదు. దేవుడే లేనప్పుడు ఇంక ఆయన గురించి విమర్శించేదెందుకు? నేను అవును. నాస్తికుడిని అని అప్పుడు చెప్పడం. ఇప్పుడేమో నేను దేవుడిని నమ్ముతున్నాను. సనాతన ధర్మం వాళ్ళు దేవుడిని నమ్మాలి. నమ్ముతారు. హ్మ్. ఇది ధర్మం అని మాట్లాడుతుంటే ఇప్పుడు ట్రోలింగ్స్ చేస్తున్నారు సార్. నేనేమంటున్నానంటే హ్మ్. సనాతన ధర్మ పరిరక్షకులు 1,85,000 కేజీల మాంసం, ఆవు హ్మ్. మాంసాన్ని ఒక వైజాగ్‌కి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టడం, దాన్ని పట్టుకోవడం ఇదంతా జరిగింది. దీనికి సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే, బాపట్ల ఎంపీ గారి బినామీ అనేది కూడా ఎలిగేషన్ వచ్చి ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదైతే, ఈ రోజుకి హ్మ్. అతన్ని పట్టక తెచ్చి అరెస్ట్ చేయాలి. 1,85,000 కేజీల మాంసం అంటే ఎన్ని ఆవులు బలి చేసేసినారు సార్. ఇవి అవునండి. ఎక్కడికి పంపిస్తున్నారు? విదేశాలకో లేకపోతే ఇంకెక్కడికో ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఆ హ్మ్. విదేశాల వాళ్ళు ఆవు మాంసం దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఎక్కడి నుంచి ఏమనుకుంటారో తెలుసా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియా నుంచి వచ్చింది. వాట్ అబౌట్ ఇండియా? ఇండియా ధర్మక్షేత్రం. ఇండియాలో హ్మ్. ఆవుని పూజిస్తారు. అక్కడ ఆవుని చంపి ఆ మాంసాన్ని మనకి ఎగుమతి చేస్తున్నారా? అబ్బా! వీళ్ళు ధార్మిక సంస్థల్లో హిందూ తత్వం అనేది ఈ దేశం వారు చెప్పకూడదేమో అనే పరిస్థితికి దిగజార్చారు సార్. చాలా దారుణం. విదేశాల్లో కూడా ఆవుల్ని చంపుతారో లేదో నాకు తెలీదు కానీ, మన దేశంలో ఇన్ని వేల లక్షల కేజీల మాంసాన్ని సేకరించినారు, దొరికినారంటే ఎన్ని ఆవులు బలైపోయినాయో ఆ పరమాత్ముడే కాపాడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన సాక్షాత్తు దేవుడు చూడగలిగేది ఆవండి. యాహ్! నాగేంద్ర బాబు వ్యాఖ్యలు ఇంకా ముఖ్యమంత్రి అంటే ఎందుకు ఊరుకుంటాం? ముఖ్యమంత్రిని అన్నారు కాబట్టి అంటున్నారు. మరి గతంలో కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. సార్ ఒక్కటి సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను ప్యాకేజ్ స్టార్ అంటారా అంటూ స్వయంగా ఆయనే చెప్పు చూపించిన పరిస్థితి ఈ రోజు కూడా ట్రెండింగ్ టోలింగ్. అంటే హ్మ్. ఆయన నిజాయితీగా ఉన్నప్పుడు, అవతల వారు ఆయన్ని నిందించినప్పుడు, ఆయనలో నిజాయితీ నిరూపించుకోవడం కోసం ఆయన కోపాగ్నితో రగిలిపోయి అన్న మాట. వైసీపీ గుండా నా కొడుకుల్లారా, లేకపోతే ఇంకోట్రా ఎవడొస్తారో రండి, హాకీ స్టిక్కులున్నాయి, లేకపోతే కర్రలున్నాయి అన్నిటికి నేను సిద్ధం. ఈ ఈ మాటలన్నీ అప్పుడున్న ముఖ్యమంత్రిని, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు అన్నాడు. అప్పుడున్న ముఖ్యమంత్రి వెనువెంటనే ముఖ్యమంత్రినంటే ఊరుకుంటారా? ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఊరుకుంటారా? అంటే మరి ముఖ్యమంత్రి అన్న మాటలకి ఆయన కోపం వచ్చి సమాధానం చెప్పేసాడు. కానీ ముఖ్యమంత్రి స్వయంగా నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావని అనలా. కానీ కిందుండే హ్మ్. వాళ్ళు ఎవరో కార్యకర్తలో లేకపోతే వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు అన్నారనో ఆయన డైరెక్ట్‌గా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వీళ్ళకి చెప్పకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి. నన్ను ప్యాకేజ్ అవును. స్టార్ అంటావా జగన్ అనుకుంటూ విరివిగా చాలా సమాధానాలు చెప్పారు. అవును. దానికెప్పుడు అరెస్ట్‌లు లేకపోతే కేసులు ఎప్పుడు లేవు. ఇది ప్రజాస్వామ్య దేశం. అందులో అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తూ, కర్రలతో వెంటబడుతూ, కార్ల మీద రాళ్ళేసి కొట్టి, ఒక ఆడబిడ్డ ఫ్రంట్ సైడ్ డోమ్‌ని చేత్తో కొట్టి, రారా దిగరా, దిగరా, దిగరా చూసుకుందాం అంటంటే, అప్పుడు లోపల నుంచి ఆయన అన్నమాట. అది కూడా చాలా పెద్ద తప్పు. అలా కూడా స్లిప్ అవ్వకూడదు అనేసినాడు. దానికి వెంటనే క్షమాపణ చెప్పినాడు. లేకపోతే నా అవును. వయసుకు తగ్గ మాట అది కాదు. ప్రజా ప్రజల ద్వారా ఎంపికైనటువంటి వ్యక్తి నా మాట అని ఉండకూడదు. కానీ వాళ్ళు హ్మ్. కోపంలో నా మీద రాళ్ళేసి, కర్రలేసి వెంటబడుతుంటే నేనేం చేశాను ఎవడొస్తాడో రండ్రా అంటూ ఒక లకారంతో హ్మ్. ఆ వచ్చే వాళ్ళని తిట్టానే గాని, గౌరవ్ చంద్రబాబు గారిని తిట్టలేదు. గౌరవ్ చంద్రబాబు గారిని నేనన్న మాట, చంద్రబాబు వస్తాడా? యాహ్! వాళ్ళమ్మ మొగుడొస్తాడా? అనే ఒకే ఒక్క పదం. దానికి కూడా క్షమాపణ చెప్తున్నాను. దాన్ని కూడా తప్పు. ఆయన అలా అనకూడదు. ఆ పదాలు వాడకూడదన్నాడు. వీళ్ళు ఎన్ని సార్లు మీ అమ్మ మొగుడొస్తాడా? మీ తాత మొగుడొస్తాడా? మీ జేజనాయన మొగుడొస్తాడా? నీ పుట్టుకే తప్పుడు పుట్టుక. ఇవన్నీ మళ్ళీ బయటికి తీస్తున్నారు. అసలు ఒకరిని వేలెత్తి చూపిచ్చేటప్పుడు మన మన వైపు 4 వేళ్ళొస్తాయి. మనం అవును. కరెక్ట్‌గా ఉంటే ఏమైనా అడగొచ్చు. మనం కరెక్ట్‌గా ఉంటే ఏమైనా అడగొచ్చు. ఇప్పుడు ఆళ్ళు ఒక మాట అనంగానే వాళ్ళు గతంలో ఏమన్నారో అవన్నీ తీస్తున్నారు. అవన్నీ తీస్తున్నారు.
సో దయచేసి మనం ఒకటి అనొద్దు, ఇంకొకళ్ళతో అనిపించుకోవద్దు. యాహ్! రాజకీయం హుందాగా చేద్దాం. వ్యక్తిగత విమర్శలు వద్దు. విధానపరమైన హ్మ్. విమర్శలు చేద్దాం అవును. అన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. సో ఆయన తల్లి మీద కూడా ట్రోలింగ్స్ వచ్చినియి. నేను నీతో పాటు 2014, 19 పనిచేసి నేను బయటకొస్తే, నువ్వు హ్మ్. నా మీద సోషల్ మీడియా దాడి చేస్తావా? నీ యూట్యూబర్లతో హ్మ్. బూతులు తిట్టిస్తావా? నా అవును. తల్లిని నువ్వు విమర్శిస్తావా? అని పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కూడా మాకు ఈ రోజుకి గుర్తున్నాయి. ఇప్పుడు అవి ట్రెండింగ్ అవుతున్నాయి. పాత వీడియోస్ అన్ని పెట్టి మళ్ళీ పెడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా సార్ నేనేం తప్పు చేసినాను సార్? ఇలా కర్రలు పట్టుకోవడం తప్పు, లేకపోతే స్వామి లడ్డు గురించి మీరు మాట్లాడడం తప్పు. అది సిట్, సిబిఐ చేయాల్సిన పని అని నేనంటే, నా మీద భయంకరమైన సోషల్ మీడియా దాడి జరుగుతుంటే, నేననుకున్నా పవన్ కళ్యాణ్ గారైనా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళేమనట్ల. ఎప్పుడైతే వ్యతిరేకించి ఒక్క రోజు బయటకొచ్చినా, ఆ రోజు సాయంత్రానికో వచ్చే ట్రోలింగ్స్‌ని తట్టుకునే శక్తి బహుశా ఆయనకి గతంలో ఉంది. గతంలో ఉంది. అందుకే కదా 2014, 19 కలిసుండి బయటికి రాగానే నా మీద విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తారా? నా అన్న హ్మ్. కాంగ్రెస్‌తో ఉంటేనే నాకు నచ్చక నా అన్ననే విభేదించి బయటకొచ్చిన వాడిని. అటువంటిది మిమ్మల్ని దగ్గరుండి గెలిపిస్తే మీరెళ్లి అక్కడ సెంటర్‌లో సెంటర్‌లో సోనియా గాంధీ గారి దగ్గరికెళ్లి మీరు మోకరిల్లిస్తుంటే ఇక నేనెందుకు మీకు పని చేసినట్టు? అంటూ ఆయన అన్న మాటలు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా. నాన్న అవును. గొప్పగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటాడని మేమందరం కలిసి పనిచేసినాం. రాజకీయాలే వద్దనుకున్న నేను నా అన్న కోసం రాజకీయాల్లోకొచ్చి ప్రతి ఒక్కరిని హ్మ్. విమర్శించిన. బూతులు తిట్టను. ఆయన పదవులు ఇస్తానన్న తిట్టను, ఇంకోటి ఇస్తానన్న తిట్టను. విమర్శించిన. ఈ రోజు ఏం జరుగుతుంది? అదే అవును. టీడీపీ సోషల్ మీడియా మీద దాడి చేస్తుంది. మీరు కనీసం అర్రే! మనకి మొన్నటిదాకా పనిచేసింది. ఎప్పుడు మీరు తిట్టమన్నా బూతులు తిట్టదు. అట్లాంటిది ఆ అమ్మాయి మీద ఈ దాడేంటి అని మీరు ఖండించాలిగా? లేదు. అవును. ప్రతిపక్ష నాయకుల మీద దాడులేంటి, నిప్పులు పెట్టడం ఏంటి ఖండించాలిగా? లేదు. అవును. మీరేం చేస్తారు? చంద్రబాబు గారు ఏం చెప్తే అది చేస్తారా? ఆయన లడ్డూలో కల్తీ ఉందని చెప్పారు. హ్మ్. పంది కొవ్వుందని చెప్పారు. మీరు అదే పదాన్ని రిపీట్ చేసి కాషాయం వేసి మెట్లన్నీ కడిగేసినారు. ఈరోజు పంది హ్మ్. కొవ్వనే పదమే లేదు. లేదు. మరి ఆయన చెప్పిందలా చేస్తే మీ విలువ తగ్గిపోతల్లా? అవును. ఎవరేం చెప్పినా వినండి. ఆలోచించి ఆధారాలొస్తేనే మీరు ఆ పని చెయ్యండి. లేకపోతే ఆ మాటని మాట్లాడండి.